హలో గైస్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆ లోగో అక్కడే ఎందుకుంది, అది ఆ రంగులోనే ఎందుకుంది, ఆ సెర్చ్ బాక్స్ అక్కడే ఎందుకుంది, ఆ సైజ్ ఎందుకుంది అని ఆలోచించుంటే మీ ఆలోచన కరెక్టే. యాక్చువల్లీ దానికి టెక్నాలజికల్ టర్మ్ ఉంది. దాన్ని ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అంటాం. అంటే ఏంట్రా అని ఆలోచిస్తే మనకి కనిపించేది, మనం ఎక్స్పీరియన్స్ చేయగలిగేది, అంటే యూజర్స్ మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఒక సోషల్ మీడియా కానీ ఒక వెబ్సైట్ని కానీ చూస్తున్నప్పుడు అది ఇంత అందంగా ఉంది అని మనకి కళ్ళ కట్టినట్టు చూపించగలిగే టెక్నాలజీయే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. అంత బాగుంది. మరి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ ఒకటి ఉంటే సరిపోదుగా, దానికి బ్యాక్ ఎండ్ వర్క్ కూడా చేస్తూ ఉండాలి. ఎందుకనంటే మనం స్టోర్ చేసే డేటాని అక్కడ తీసుకెళ్లి రిట్రీవ్ చేయడం కానీ, సర్వర్లతో మాట్లాడేది కానీ, ఏపీఐస్తో మాట్లాడేది కానీ చేయగలిగింది బ్యాక్ ఎండ్ టెక్నాలజీ మాత్రమే. సో ఏంటా ఈ ఫ్రంట్ ఎండ్, ఈ బ్యాక్ ఎండ్ అని అనుకుంటే కనుక, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీని యాక్చువల్గా డెవలప్ చేయడానికి మనకు కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా కావాల్సి వస్తుంది. అందులో ఇంక్లూడ్ అయ్యేవి ఏంటంటే HTML, CSS, జావాస్క్రిప్ట్, బూట్స్ట్రాప్ ఇట్లాగా డిఫరెంట్ ఉంటాయన్నమాట. అలాగే బ్యాక్ ఎండ్లో ఏం ఇన్వాల్వ్ అవుతాయంటే ఏదో ఒక కోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటాము. అలాగే సర్వర్స్తో మాట్లాడగలిగేది అండర్స్టాండ్ చేసుకోవాలి. APIs అంటాం, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్, వాటి గురించి అవగాహన ఉండాలి. అండ్ ఆల్సో డేటాబేసెస్ గురించి కూడా తెలిసి ఉండాలి. సో ఇవన్నీ కలిపితే బ్యాక్ ఎండ్ అనమాట. అండ్ ఆల్సో మనకు కనిపించే ఈ ఫ్రంట్ ఎండ్ మేబీ 20-30% అయి ఉంటే బ్యాక్ ఎండ్ 70-80% వర్క్ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ బాగా వచ్చిన వాళ్ళు వెబ్ డెవలపర్స్ కింద వెళ్తుంటారు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కింద వెళ్తుంటారు. అలాగే బ్యాక్ ఎండ్ వచ్చిన వాళ్ళు బ్యాక్ ఎండ్ డెవలపర్స్గా వెళ్ళొచ్చు. లేదా ఒక్కొక్క మాడ్యూల్ తీసుకొని, లైక్ సర్వర్ సైడ్ బాగా వచ్చంటే దానికి, డేటాబేసెస్ వచ్చుంటే దాని రిలేటెడ్ జాబ్ రోల్స్, లేదా నాకు ఒక కోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు, లైక్ జావా, PHP, పైథాన్, ఆ కోడింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన డెవలపర్స్గా వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ని, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ని కలిపి కొట్టేదే ఫుల్ స్టాక్ అనమాట. అంటే మీరు ఫ్రంట్ ఎండ్ నేర్చుకొని బ్యాక్ ఎండ్ నేర్చుకుంటే ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా అవ్వచ్చు. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి? ఎవరెవరు అవ్వచ్చు అని అంటే, డిగ్రీకి అతీతంగా ఎవరైనా నేర్చుకోవచ్చు. బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ అనమాట. లైక్ 5-6 months కనుక మీ టైం కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీ ఈ టెక్నాలజీస్ అన్ని మీరు నేర్చుకోగలరు. అండ్ నేర్చుకుని ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు. సరే, ఈ నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలంటే, మేము ఫర్ ద ఫస్ట్ టైం పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్, అంటే FLM మీ ముందుకు తీసుకొచ్చేస్తుంది పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్. ఇది 4 to 6 months డ్యూరేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు డెమో కూడా 23rd April ఉంటుంది. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, తెలుసుకోండి అసలు టెక్నాలజీ ఏంటి అని రెసిషన్ ప్రూఫ్గా అవ్వండి.